Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గుట్టు విప్పుతున్న అనుకూల రిటైర్డ్ ఐపీఎస్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచినంతా తన ఖాతాలో వేసుకోవడం బలహీనతగా మారింది. చెడుని మాత్రం రాజకీయ ప్రత్యర్థులకు అంటకడుతూ ఉంటారు. అటువైపు నుంచి నిజాలు చెప్పకపోతే అబద్ధాలే చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి. తిరుమల 7 కొండల్ని 2 కొండలుగా చేస్తూ దివంగత వైఎస్ఆర్ జీవో ఇచ్చారంటూ ఆ రకంగానే ప్రచారం జరిగింది. కొన్నేళ్ల పాటు ఆ ప్రచారాన్ని నమ్మించగలిగారు. ఇటువైపు నుంచి నిజాలు చెప్పేవాళ్ళు కరువయ్యారు. ఈ మధ్య వైఎస్ జగన్ మీడియా సమావేశంలో 2 కొండల జీవో లేనే లేదని నిజం చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. అలా ఉంటుంది చంద్రబాబు ప్రచార మాయాజాలం. అయితే చంద్రబాబు విపరీత ధోరణులు ఆయన్ను అభిమానించే వారిని సైతం విసుగు తెప్పిస్తున్నాయి. అందుకే వాళ్లే నిజాలు చెబుతూ ఇక చాలించు అబద్ధాలంటూ కఠినంగా చెప్పే పరిస్థితి వచ్చింది. టీడీపీ అనుకూల రిటైర్డ్ ఐపీఎస్ అధికారులుగా గుర్తింపు పొందిన ఏబి వెంకటేశ్వరరావు, మన్యం నాగేశ్వరరావు వ్యక్తిగత, కుల, రాజకీయ అభిమానాలని పక్కనబెట్టి నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడుతున్నారు. తాజాగా విద్యుత్ సంస్కరణలపై చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధం అంటూ మన్యం నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును వెటకరిస్తూ సృజనాత్మకంగా తయారు చేసిన వీడియోను షేర్ చేయడంతో పాటు పోస్ట్ కూడా పెట్టారు ఆయన. కరెంట్ లేని ఊళ్ళో పుట్టి దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిని తానే అని చంద్రబాబు అన్నారు. 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చంద్రబాబు మాటల్లోని డొల్లతనాన్ని మన్యం నాగేశ్వరరావు బయటపెట్టడం విశేషం. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి. దేశంలో విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఒడిశా. 1992లోనే అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ విస్తృత సంప్రదింపులతో ఈ ప్రక్రియను ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన జేబీ పట్నాయక్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లి ఒడిశా విద్యుత్ సంస్కరణల చట్టం 1995ను తీసుకొచ్చింది. ఒడిశా విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు, అప్పటి రాష్ట్ర విద్యుత్ సంస్థను ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి మరియు 4 పంపిణీ సంస్థలుగా విభజన చేసి విద్యుత్ రంగ సంస్కరణలను 1995 నాటికి తెచ్చారు. ఇదంతా మీరు మీ మామగారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కక ముందే జరిగిపోయిన నిజం. మరో ముఖ్య విషయం, విద్యుత్ సంస్కరణల ఘనతను కాంగ్రెస్ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ గారు మాజీ ముఖ్యమంత్రి మరియు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు బిజు పట్నాయక్ గారికే ఇచ్చారు తప్ప ఎప్పుడూ తన ఖాతాలో వేసుకోలేదు. దానినే హుందాతనమంటారు. సొంత డప్పు వాయించుకోవడం, పచ్చి అబద్ధాలు ఆడడం, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తాను చేసే తప్పులు చేస్తూ ఇతరులను నిందించడం లాంటివి గౌరవప్రదమైన నాయకత్వ లక్షణాలు కావు. అది కేవలం నైతిక పతనం. ఇటీవల మన్యం నాగేశ్వరరావు ట్వీట్లు చూస్తే పదే పదే చంద్రబాబు పతనం అవుతున్నారని విమర్శిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం సందర్భంగా ఇంతగా దిగజారి మోదీని పొగడాలా అంటూ నిలదీశారు. తాజాగా మరోసారి విద్యుత్ సంస్కరణల్ని తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం నైతిక పతనంగా ఆయన అభివర్ణించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో భూముల్ని నిషేధిత జాబితాలో వైఎస్ జగన్ పెట్టారని చంద్రబాబు విమర్శించడాన్ని ఏబి వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఇదంతా మీ ఘనతే సామి అంటూ ఆయన వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచారు. 2007లో ఏపీ నిషేధిత చట్టం వచ్చిందని, 2016లో 13 లక్షల ఎకరాలను 22ఏలో పెట్టారని ఏబీవీ బయట పెట్టారు. ప్రస్తుతం 20 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ ఆయన విమర్శించారు. నిషేధిత జాబితాలో భూముల్ని పెట్టడమే కాకుండా ఇప్పుడు ఎవరో ఆ పని చేసినట్టు మాట్లాడడం ఏంటంటూ చంద్రబాబును ఏబీవీ నిలదీయడాన్ని గమనించవచ్చు. ఇవే విషయాలను మరెవరైనా మాట్లాడి ఉంటే అంత విలువ వచ్చేది కాదు. కానీ చంద్రబాబుకు అనుకూలమని ముద్రపడిన సీనియర్ ఐపీఎస్ అధికారులు మాట్లాడుతుండడంతో వారు చెప్పే విషయాలకు ప్రాధాన్యం లభిస్తోంది. గతంలో ఆ అధికారులు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నిర్మోహమాటంగా నిజాల్ని మాట్లాడడం మాత్రం ఆకట్టుకుంటోంది.